చాలా మంది అంటూ ఉంటారు, తప్పుగా అనుకోవద్దు ప్రజలారా, బలవంతపు మత మార్పిడి అంటారు. ఎవడు చేశాడు బలవంతం? పిల్టీ పుచ్చుకొని, పిల్టీ అంటే కాలర్ పుచ్చుకొని, రే రా ఏసై నమ్ముకొని లాక్కెళ్తున్నావా? ఎవడన్నా కాళ్ళు చేతులు కట్టేసి ఏమండి ఈ పందిని తల కింద ఎలాడదీస్తారు చూడండి, అలా చేసేమన్నా ఈడ్చుకెళ్ళి బాప్తిసాలు ఇస్తున్నామా? బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీకు ఇష్టమైతే నా దగ్గర రండరా, మీ భారము తొలగించి నేను మీకు విశ్రాంతినిస్తాను. విని వచ్చిన వారు రక్షించబడుతున్నారు, సుఖములు అనుభవిస్తున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. వారంతటా వారుగా ఇష్టపూర్వకముగా. బలవంతమా? ఎక్కడుందండి బలవంతం? ఇంకా క్రైస్తవుల మీద బలవంతం జరుగుతుంది. ఏయ్ బొట్టు పెట్టించుకో. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, మాకన్నా పోకిరి గల ప్రపంచంలో ఎవడు ఉండడు. అలాంటి వాళ్ళు మేము తగ్గి మమ్మల్ని మేము అణిచి వేసుకొని, ఏమండి ఇదే రోడ్లో ఇదే ప్రాంతంలో ఆ రైతు బజార్ దగ్గర తాగేసి కుర్రోళ్ళమందరూ ఎవడన్నా మమ్మల్ని చూత్తలు కొట్టేవాళ్ళు. నా ఫ్రెండ్స్ గురించి చెప్పాల్సింది ఏమన్నా ఉందా? ఈరోజు దేవుడిని నమ్ముకుని బైబిల్ పుచ్చుకున్న తర్వాత ఏమైపోయిందండి? అది యేసయ్య మాకు మంచి చెప్పాడు. అరే ఒక చెంప మీద కొడితే మరొక చెంప. గాంధీజీ గారు కూడా ఇదే మాట్లాడారు. అది ఆ మాట ఎక్కడి నుంచి తీసుకున్నాడు తెలుసా? ఆయన బైబిల్లో నుంచి తీసుకున్నాడు. నేను అదే అడుగుతున్నాను, బలవంతంగా ఎవరు ఇక్కడ మార్చట్లేదు, ఇష్టపూర్వకముగా. హృదయం అనే తలుపును వద్ద నిలబడి నేను ఏం చేస్తున్నాను? తలుపు తడుతున్నా. జస్ట్ ఆయన ఇంటి దగ్గరికి వచ్చి నీకు ఒక మాట చెబుతాడు, ఇష్టం ఉంటే తలుపు తీస్తావు, ఆయనకు చోటు ఇస్తావు, జీవితాన్ని బాగు చేసుకుంటావు, లేదా అక్కడితో అంతే. ఇంకా ఇక్కడ బలవంతం ఏముంది? చాలా మంది ఇలా మాట్లాడుతున్నారు. అంటే చెబుతున్నాను పరిస్థితి, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితి చెబుతున్నాను. అయితే ఈ రాహాబుని ఎవరు బలవంతం చేయలేదే. ఈ రాహాబుని ఎవరు కూడా ఇదిగో ఇలాగ ఉండు అలాగ ఉండు. ఏమంటే చాలా మంది అంటారు, ఎరా మతం మార్చుకున్నావా? మతం అంటే ఏమిటి? మతం అంటే ఏమిటి దేవుని బిడ్డలారా? పెద్దలు అనేవాళ్ళు ఎరా నీ మతం నీదే కానీ మేము చెప్పిన మాట వినవా? మతం అంటే మొండితనం, మతం అంటే మూర్ఖత్వం. వెనకటికి ఎవడో అన్నారంట, నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళని. అప్పుడు పెద్దలు అన్నారంట, ఎరా నీ మతం నీదే కానీ మేము చెప్పింది వినవా? మతం అంటే ఏంటి పిచ్చోడా? మతం అంటే హిందూ మతం, క్రైస్తవ మతం, ముస్లిం మతం కాదు. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని మొండిగా నువ్వు అప్లై చేసుకుంటున్నావు చూడు నీ జీవితం మీద, అదిరా మతం అంటే. దేవుడికి మతం ఎక్కడుంది? దేవుడికి కులం ఎక్కడుంది? దేవుడికి గోత్రం ఎక్కడుంది? దేవుడికి రంగు ఎక్కడుంది? దేవుడికి చిన్న పెద్ద అనే తేడా ఎక్కడుంది? దేవుడికి తారతమ్యాలు భేదాభిప్రాయాలు ఏమున్నాయి? ఏమీ లేవు. ఆ దేవుడు అంటాడు,